రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టారో ప్రజలకు స్పష్టం చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలో మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి 10 ఏళ్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని ఆరోపించారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ను తానే ఆపించారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దానిపై నిజ నిర్ధారణకు కూడా సిద్ధమని ప్రకటించడం చూస్తే ఎన్నో అనుమానాలకు తావిస్తుందని అనుమానపడ్డారు. ఏపీ ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేస్తున్న ఆ రహస్య ఒప్పందం ఏంటో చంద్రబాబు ఏపీ ప్రజల ముందు బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ కి మంచి పేరు రావడం ఓర్వలేక చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ను పణంగా పెట్టడానికి కూడా వెనకాడడం లేదని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసు నమోదు చేసి వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. అన్యాయాలు ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.